షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు ఇబ్బంది అవుతుందో, లేకుంటే ఎంతవరకు సమస్య అవుతుందో అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి కానీ, బట్ ఒకదానికైతే బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నారు షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలనుకున్న వాళ్ళకు షర్మిల గారు మంచిగా భుజం ఇచ్చి తుపాకీ పెట్టుకోవడానికి అయితే ఇప్పటికైతే బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ అయితే రెడీ చేసి పెట్టారు. ఫైనల్గా ఎన్నికల్లో ఇబ్బంది అంతా సమస్య అంతా తర్వాత తెలియాలి. ఇప్పుడైతే తన భుజం మీద జగన్ గారి వ్యతిరేకులు తుపాకీ పెట్టుకోవడానికి మంచిగా అక్కడ అంటే భుజం పాది చేసి రెడీగా చేసి అయితే పెట్టారు. మీరు చూడండి, ఆ వారాంత పలుకులు ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయనను ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. వారాంత పలుకులు ఆయన ఇన్వైట్ చేసే కానీ వెళ్ళారు పెళ్ళి కానీ. మనం అప్పుడే మాట్లాడుకున్నాం, ఏమో నిమిషం పిలుస్తారేమో రండి అనా అది ఇదని ఏదని, ఇంకా మిగతా అంతా రాజకీయమే మాట్లాడతారు కదా. లేకపోతే మిగతాదంతా రాజకీయం మాట్లాడకపోతే చివరికి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అనుకున్నప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారు అని నిజమో అబద్ధమో మనకు తెలియదు. గింతుంటే కింద మసాలా పోతారు కదా, వీళ్ళు అసలు నమ్మడానికి లేదు. కానీ రాసుకుంటూ రావడం చూడండి, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి. షర్మిల గారు అక్కడ అపాయింట్మెంట్ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అన్నారని, అప్పుడు షర్మిల మళ్ళీ నేను వచ్చి సెక్యూరిటీకైనా కనుక కార్డు ఇచ్చి వెళ్తాలే, ఆయన ఇంట్లోకి రానియకపోయినా ఆయన కార్డు తీసుకోకపోతే అని షర్మిల గారు అన్నారని, అలా అయితే పరుగు పోతుంది అని చెప్పి అప్పుడు జగన్ కలిశాడు అని. ఎంత నెగటివ్ ప్రాపగండా చూడండి. ఇందులో మరి షర్మిల గారు ఆ వారం తప్పలకు ఆయనకు ఎంత చెప్పారో దానికి ఎంత మసాలా దట్టించారో ఆయన మనకు తెలియదు. బట్ ఈమె చెప్పకపోతే లాస్ట్ 3-4 డేస్లో రాసుకుంటూ వచ్చేవాళ్ళు కదా ఇలా జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు వెళ్ళి ఇప్పటికి 5 రోజులు అయింది. ఇన్ని రోజులు ఈ 4 రోజులు నాకు రాసుకుంటూ రాలేరు. ఈమె వచ్చి ఆ వారాంత పలుకులు ఆయన ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇవన్నీ దర్శనమిస్తూ ఉన్నాయి. జగన్ కలవడానికి ఇష్టపడలే, షర్మిలను కలిస్తే బీజేపీ వాళ్ళు ఏమని అనుకుంటారని. ఎంత దారుణం! కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబ సభ్యురాలే కదా, పిలుస్తున్నది ఏమి పోయి పొలిటికల్ డిస్కషన్ కోసం పోవట్లేదు కదా, రాజకీయ చర్చల కోసం అయితే పోవట్లేదు కదా. అవి దాటిపోయినాయి కదా. ఈమె చేరాలని నిర్ణయం తీసేసుకుంది. అప్పటికి ఇంకా చేరలేదు కాంగ్రెస్లో, మనం నోట్ చేసుకోవాలి. అప్పటికి ఇంకా కాంగ్రెస్లో చేరలే. అయినా కూడా వద్దని చెప్పాడా జగన్? ఈమె సెక్యూరిటీకైనా ఇచ్చేసి వస్తా అని చెప్పారా? ఇటువంటిదంతా కూడా ఎంత ఎంత నెగటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది. మరి అందుకే అన్నాను, జగన్ గారికి ఎంత ఇబ్బంది ఎంత సమస్య అవుతుందో షర్మిల గారి వల్ల తెలియదు. కానీ వాళ్ళ ప్రత్యర్థులు భుజాల మీద తుపాకీ పెట్టుకోవడానికి మంచిగా పాది చేసి అయితే రెడీ చేసి పెడుతున్నారు ప్లాట్ఫామ్. ఇంక వాళ్ళు ట్రిగ్గర్ చేసి కాల్చడమే ఉంది. మరి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంతవరకు కాలుస్తారో, వాళ్ళ స్క్రిప్ట్కి వాళ్ళ ఏమంటారు క్రియేటివిటీకి ఎంతవరకు పదును పెట్టి కాలుస్తారో తెలియదు. కానీ బట్ వైఎస్ఆర్ అభిమానులు అయితే రోజు రోజుకు మరింతగా అసలు రగిలిపోతున్నారన్నమాట నిజం. లోపల జరిగే ఏదైనా చిన్న చిన్న విషయాలు కూడా బయటకు చెప్పేయాలా, అవి కూడా షేర్ చేసేసి బ్యానర్ హెడ్డింగ్లకి ఎక్కించాలా. అసలు నిజంగానే టూ మచ్. చిన్న చిన్న విషయాలు కూడా బ్యానర్ పోయి పెళ్ళికి పిలిచారు, వచ్చేప్పుడు ఇవన్నీ చెప్పారు. ఇంకేం జరిగిందో ఏమో, ఈమెకి ఎంత వచ్చిందో, ఈమె ఆయనకి ఎంత చెప్పిందో, ఆయన మసాలా మాత్రం గట్టిగా దట్టించారు. జగన్ కార్డు తీసుకోకపోతే ఈమె సెక్యూరిటీ కానీ ఇచ్చేసి వస్తా అని, అట్లా ఇస్తే బాగోదని చెప్పి మళ్ళీ ఆయన కలిసి కార్డు తీసుకున్నారని రకరకాలు. సరే, ఇప్పుడు ఎన్నికలు అయ్యేంత వరకు అయితే షర్మిల గారి మీద వీళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత కాన్సర్న్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందిలేండి. ఎందుకంటే భుజం ఇస్తున్నారు కదా తుపాకీ పెట్టుకోవడానికి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరి బండారం బయటపడుతుంది కదా ఎవరైంది అని.